ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు. పురాణాలలో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి ప్రతి కణంలోనూ దేవతలు ఉంటారని నమ్ముతారు. ఇక్కడ ఉన్న అనేక పురాతన దేవాలయాలు మరియు శక్తిపీఠాలు దీనిని రుజువు చేస్తున్నాయి. అటువంటి దేవభూమిలోని నైనిటాల్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తాల్ హిడింబా కొండపై ఉంది. దట్టమైన అడవుల మధ్య నిర్మించిన ఈ ఆలయం భీముని భార్య హిడింబ దేవిది. దీనిని హిడింబ ధామ్ అని కూడా అంటారు. వాంఖండి మహారాజ్ 1978లో ఈ ప్రాంతానికి వచ్చి హిడింబ ఆలయాన్ని స్థాపించారని తెలుస్తోంది. ఇక్కడ భారతమాత ఆలయం కూడా ఉంది. ఈ ప్రదేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి తెచ్చిన మట్టి ఉంది. హిడింబ ఆలయ పూజారి ప్రకాష్ చంద్ర జోషి మాట్లాడుతూ, హిడింబ మహాబలి భీముని భార్య, సత్తాల్లో ఉన్న హిడింబ సద్గురు వాంఖండి మహారాజ్ యొక్క మొదటి నివాసం. వాంఖండి మహారాజ్ పూర్వం ఈ ఆలయం వెలుపల ఒక గుహలో నివసించారని తెలిపారు. వనదేవత ఆజ్ఞలను అనుసరించి రాజు ఆలయం లోపల నివసించాడని పేర్కొన్నారు. హిడింబ ధామంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఆలయాలు ఉన్నాయన్నారు. వాంఖండి మహారాజ్ వయసు 109 సంవత్సరాలు. హిందూ పురాణాల ప్రకారం హిడింబ తన సోదరుడు హిడింబసుడితో కలిసి ఈ పర్వతంపై నివసించినట్లు చెబుతున్నాయి. పాండవులు కూడా వనవాస సమయంలో భీంటాల్లో నివసించారట. హిడింబ భీముడిని చూడగానే అతని పట్ల మోహానికి లోనైందంట. అనంతరం హిడింబాసురుడిని భీముడు చంపిన తర్వాత భీముడు కుంతి అంగీకారంతో హిడింబను వివాహం చేసుకున్నాడు. వీరి ఇద్దరికీ పుట్టిన బిడ్డ పేరు ఘటోత్కచుడు. రష్యా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలకు చెందిన విదేశీ భక్తులు కూడా హిడింబ ధామంలో నివసిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.